సినిమా హాల్లో దొరికిద్దా నాన్న? బేకరీలో దొరికిద్దా? పానీపూరి షాప్ దగ్గర దొరికిద్దా? ఎక్కడ దొరికిద్దంటారు? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సుబుద్ధి కలిగిన భర్త ఎక్కడ దొరుకుతాడమ్మా? మందిరంలో దొరుకుతాడా? పాత షాప్లో దొరుకుతాడా? సినిమా హాల్లో దొరుకుతాడా? అక్కడ తిరిగేది ఎవడాడు? బుద్ధి లేనుడా, బుద్ధి ఉన్నాడా? ఇక్కడికి వచ్చి కూర్చోవాలంటే ఏం కావాలి మనకి? ఇక్కడికి వచ్చి దేవుని మాట్లాడాలంటే ఏం కావాలి? బుద్ధి కావాలి కదా. అందుకనే కదా మనం ఇక్కడికి వచ్చాం. కాస్త కూస్తూ బుద్ధి నేర్చుకుంటున్నాం. ఆ బుద్ధిమంతులు ఇక్కడ దొరుకుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దయచేసి గమనించండి. మీ తల్లిని తండ్రిని సన్మానించాలి. యాకోబు తల్లిదండ్రుల మాట విని అని రాయబడింది. యేసేపు తల్లిదండ్రుల మాట విన్నట్లు మనం చూడలేదు. మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. పెళ్లి కాని వారికి కాదు, పెళ్ళైనటువంటి మీకు కూడా మీకు పొందనాలి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీకు పెళ్లి చేశారు మీ తల్లి తండ్రి. వారిని ఏం చేయాలి చెప్పండి? తలకొరి పెట్టాలా? తలకొరి పెట్టాలి కదా. మగపిల్లోడు కావాలి అడుగుతారు చాలా మంది. ఎందుకురా నీ మగపిల్లోడు ఏం కావాలంటే తలకొరి పెట్టడానికి అంటారు. చాలా సత్యం ఒప్పుకుంటాడు మనోడు. అంటే ఇక అన్నం పెట్టడానికి కాదు, ఆడు చూసుకోవడానికి కాదు. దేనికి? తలకొరివి పెట్టడానికి. తలకొరివి భలే పేరు, భలే మాట ఉన్నది. తలకి కొరివి. దయచేసి మీరు గమనించాలి. ఇంకోసారి చెప్తాను. ఈ ఒక్క మాట చెప్పేసి ముగించేస్తానే. అమ్మా, మీరు చాలా మంది కోడలు ఉన్నారు కదా. మగపిల్లలు పుట్టిన కోడళ్ళు, మగపిల్లలు పుట్టిన కోడళ్ళు అందరూ చేతులు ఎత్తండి. మగపిల్లలు పుట్టిన కోడళ్ళు చేతులు ఎత్తండి. కోడళ్ళు అండి, మీరు ఇంకా అత్త కాలేదు కదా. అత్త ఎంత వయసు లేదు కదా. అత్తలు కాని సహోదరులు మగపిల్లలు పుట్టినంత చేతులు ఎత్తండి. మీకు అందరూ అత్తలు ఉన్నారా? పంపించేశారా? ఒక మాట మీరేనండి, ఇంకా మీరు అత్తలు కాలేదు. మీ కొడుకు గురించి ఏం ఆలోచిస్తావు? నా కొడుకు వస్తే, నా కొడుకు తగిన అమ్మాయి వస్తే అది నా మహాలక్ష్మి రాకుంటారు. మన మహాలక్ష్మి మర్యాద రాకుంటారు కదా. ఆ తల్లి వచ్చిన వెంటనే నిజమేలు అయిపోతే ఎలా ఉంటుందంటారు? చెప్పరేటమ్మా, ఆమె నీతో మాట్లాడకుండా నువ్వంటే లెక్క చేయకుండా ఎక్కడ పెట్టావు? టీ కూడా ఎక్కడ పెట్టావు? పంచదారైనా? నాకు తెలియదు, నా చేత కాదు, నువ్వే చేసు అంటున్నారు మీకు పాడలు. ఎట్లా ఎందుకని? చాలా మంది అమ్మలు ఎలా ఏడుస్తున్నారు చెప్పమన్నా. ఎందుకమ్మా ఎందుకు బాధపడతారు? నన్ను అత్తయ్యా ఇదిగో అదిగో పో ఇట్లా పో అదిగో చీ పో అంటే ఆ కుక్కనేమో పో చీ పో అని అంటారు. ఏమైనా అంటే వెళ్ళారా అడుగుచ్చు. ఇక్కడేం పని నీకు? అడుగు. ఏంటి మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ చేశాడా? టీవనా? అమ్మో టీవనా అంతే, మంచి పాడే. స్తోత్రం చెప్పండి. ఏ విత్తుతావో బిడ్డ అదే పంట కోస్తాం. నీ కొడుకు కూడా ఇప్పుడు అంత తవ్వుతున్నాడు కదా. అర్థం ఏంటి? ఆడు కూడా పెళ్ళి అవుతుంది, ఆడికి కూడా ఖచ్చితంగా భార్య వస్తుంది. ఆ భార్యకి అత్తవు నీవే. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకని ముందు మంచి పంట కొయ్యాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్పండి? మంచి విత్తనాలు విత్తండి, మంచి ఫలం వస్తుంది. హల్లెలూయా. మీరు కూడా అంతే బ్రదర్. మీ అమ్మా నాన్న నేను భార్య విడిచిపెట్టమని ఎప్పుడు చెప్పను. ఖచ్చితంగా తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువైనటువంటిది భార్యే. అర్థమవుతండి. భార్య తర్వాతే నీ తర్వాత ఎక్కున్నటువంటి వారు అంతా. కానీ తల్లిదండ్రులను సన్మానించటం వలన నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతావని బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం. మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే అమ్మా నాన్న ఏం చేయాలి చెప్పండి?
ఖచ్చితంగా సన్మానించడం అంటే వారిని గౌరవిస్తే చాలు. ఒక ముద్ద అన్నం పెట్టి వాళ్ళకి బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చేసి అర్థమవుతుంది వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. వృద్ధాశ్రమాల్లో చేర్చకూడదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. చిన్నప్పుడు నేను స్కూల్కి ఇడిచిపెట్టి వచ్చేటప్పుడు, స్కూల్లో ఇడిచిపెట్టి వచ్చేటప్పుడు మీ అమ్మ ఎంత ఏడ్చిందో తెలుసా? నువ్వు ఎల్కేజీ కదా, నర్సరీ అప్పుడు వెళ్ళేటప్పుడు మమ్మీ నేను వెళ్తాను మమ్మీ, నేను వెళ్తాను మమ్మీ అంటాడు ఒకడు. అప్పుడు ఏమో ఏడ్చుకుంటూ వచ్చిందనమాట. అక్కడ నుంచి తప్పదురా ఏదో రామగలడు అని ఏడ్చుకుంటూ వచ్చాడు. నాన్న కూడా ఏడ్చాడు చాలాసార్లు. ఇప్పుడు వాళ్ళ అమ్మని వీడు తీసుకొని వెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్చి వస్తుంటే ఆ తల్లి ఇప్పుడు కూడా ఎలా అంటుంది, ఏడ్చాడా అమ్మయ్య పేడ ఎరగడైపోయింది ఇంట్లో. ధర్మమేనంటారా? స్తోత్రం. నేను ఒక్కడే స్కూల్లో ఏడిచి పెట్టడానికి ఆ తల్లి ఏడిస్తే ఈ కోడల అక్కలో అక్కడ చేర్చిపోయామా అనడం ధర్మమేనా? ఆ తల్లి ఎంత ఏడ్చింది కదండి. ఆ వయసులో తట్టుకోలేదు కదా. హల్లెలూయా. ఆ వయసులో ఒంటరిగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు అసలు. అంతే, ఎవరో ఒకరు తోడు ఉండాలి, మనవాళ్ళు మనవరాళ్ళు ఉండాలి కదా. అలాంటి వృద్ధులని బయట దగ్గరికి పంపించేయడం మంచిదేనంటారు. ఇంకొక మాట, భయంకరమైన ప్రమాదం ఏంటంటే తల్లిదండ్రుల సందర్భం వచ్చిందని చెబుతున్నాను. ఒక తల్లి పెద్ద కొడుకు దగ్గర, తండ్రి ఏమో చిన్న కొడుకు దగ్గర, చిన్న కొడుకు దగ్గర తండ్రి, తల్లి పెద్ద కొడుకు దగ్గర తల్లి లేదా తండ్రి, వాళ్ళిద్దరికి చేర్చొచ్చుంటారా? అది చెప్పండి. ఆ ముసలిద్దరికి అంత అన్నం పెడితే టయానికి తీస్తే వాళ్ళిద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటారు. ఎప్పుడే అసలు పెద్దోడు చిన్నప్పుడు నేను అసలు పెద్ద ప్రయోజనం అవుతాను అనుకోలేదే అప్పుడు నువ్వేమన్నావండి, అప్పుడు నువ్వేమన్నావు అండి అంటే ఆడు ఎందుకు పనికిరాడు అన్నావు కదా. ఆడు చూసి అబ్బాయి ఎంత గొప్పోడు అయిపోయాడు, ఆడిలాగే అవుతాడే ఆడుకోడు పెద్ద మనలో అని చెప్తుంటున్నారు కదా ముసలాలు. వాళ్ళిద్దరు నిలదీస్తే ఆ ఉసిరి ఎవరు తగిలింది అంటే మీరు కూడా వెళ్ళిపోతారని అర్థం. స్తోత్రం చెప్పండి ఒకసారి. తల్లిదండ్రులు ఎప్పుడు పంచకండి, విడతీయకండి. దేవునికి స్తోత్రం చెప్పగలరా? మా అమ్మ నాన్న నా దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు మా అమ్మ నాన్న చక్కగా టయానికి అన్నం తినేసి వాళ్ళ ముచ్చటి అసలు ఒక ఎన్నిక లేదండి, పొద్దు గుంకులు ఏదో మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏం మాట్లాడుకుంటారు నాకు అర్థమే కావట్లేదు. మరి ఏం మాట్లాడుకుంటారంటారు ఆ వయసులో? హల్లెలూయా. జరిగిపోయింది సంగతులు. ఇప్పుడు తిని అరిగించుకోలేరు కదా. అప్పుడు మనం మాంసం ఎట్లా తింటున్నాం? ఏమో మామ ఇప్పుడు ఏమింటారు అసలు. అప్పుడు నెయ్యి ఎంత బాగుండేదని ఇప్పుడే ఆ నెయ్యి వాసనే లేదు. ఏంటి ఎలా చూస్తున్నాను? అని చెప్తాను. అయ్యానా వృద్ధులకి ఇంకేమైనా ఆలోచన ఉంటాయి అంటారా? చెప్పరేంటమ్మా. అలాంటి కమ్మగా చక్కగా ప్రశాంతంగా ఉండి వారిని తీసుకుని వెళ్ళి ఎక్కడో చేర్చి ఎక్కడో పాడు చేస్తే ఆ ఉసురు పిల్లలకు తగలదా? చెప్పరేంటండి. వాళ్ళు చిన్న పిల్లలు లాంటి వారు కదా. మీకు అందరికీ నేను మనం చేస్తాను. యాకోబు ఆశీర్వదించబడడానికి తన తల్లిదండ్రుల యొక్క దీవెన తన మీద ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులు నోరు తెరిచి నా బిడ్డను దీవించు నాయనా అని ప్రార్థన చేస్తే ఆ బిడ్డలు ఖచ్చితంగా దీవించబడతారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎక్కడ నాశనం అయిపోతారు. వీళ్ళు చిన్నప్పుడు చచ్చిపోయినా బాగుండేది, బాగుంటే ఇప్పుడు చచ్చిపోతాం. తల్లిదండ్రులు శపించుకోండి, వారిని ప్రేమించండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పానంటారు? 5 విషయాలు చెప్పాను. యాకోబుకి యాశావుకున్న తేడా ఏంటంటే యాకోబు జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు కాదు, యాశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి నిర్లక్ష్యం చేశాడు. యాకోబు సాధువు, యాకోబు వేటగాడు, పగబట్టి. యాకోబు దేవుని మీద ఆధారపడేవాడు, యాశావు వారం మీద ఆధారపడేవాడు. యాకోబు దేవునికి ఆశీర్వదించబడిన తర్వాత దేవునికి ఇచ్చేవాడు, యాశావు తినేవాడు. మీరు ఏమంటారు? హల్లెలూయా. యాకోబు తల్లిదండ్రుల మాట విన్నవాడు, యాశావు తల్లిదండ్రుల మాట వినేటువంటి వాడు కాదు. ఇతనికి ఇలాంటి పరిస్థితుల నుండి నా తండ్రి నన్నును దీవించమంటే నా దగ్గర దీవెన
నీకు లేదు అన్నాడు తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పలేదు. యాకోబును దేవుడు దీవించాడు, తన తండ్రి కూడా దీవించాడు. మరి నీకు ఆశీర్వాదం కావాలంటే ఇలా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. దయచేసి చాలా టైం